మహానాడులో అనేక మంది నాయకులు, అందులో మనకి పిఠాపురం తెలుగుదేశం హీరో వరం గారు ఉన్నారు. వరం గారు, చాలా వరకు ఈ మహాసభలో మొదటి రోజు జరిగింది, రెండో రోజు ఎలాంటివి ఉండబోతున్నాయి? రెండో రోజు కొన్ని తీర్మానాలు, కొన్ని వక్తల స్పీచ్లు, తర్వాత ఈవేళ సార్ ఎలక్షన్, పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఈవేళ కూడా లక్షలాది మంది జనాలు తరలి వస్తూ ఉన్నారు. అన్న ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు కాబట్టి చేత రంగరంగ వైభవంగా ఉంది కడపలో మహానాడు. అంటే 6 సూత్రాలపైన ఈరోజు కీలకంగా చర్చించబోతున్నారు. అందులో యువగళం ఉంది, తర్వాత మహిళా శక్తి ఉంది, రైతు సంబంధించిన అంశాలు ఉన్నాయి, తర్వాత తెలుగువాడు తెలుగు నా కుటుంబం అనేది అంశం ఉంది. దీంతోపాటు కార్యకర్తే అధినేత. ఏంటి అసలు కార్యకర్తని ఇంతకాలం మీరు ఇగ్నోర్ చేశారా, లేదా ఈరోజు ఎందుకు ప్రస్తావించదలుచుకున్నారు? ఇగ్నోర్ చేయడం కాదు, కార్యకర్త అధినేత అంటే ఈరోజు కార్యకర్తల వల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు పడిన కష్టం, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలనలో మరి వీళ్ళ పోరాడిన పటిమ, అందరూ కూడా కేసులు పెట్టుకుని లోపలికి వెళ్ళి వచ్చే పరిస్థితి, ఎక్కడ ధర్నా చేసినా అటువంటి పరిస్థితుల్లో కార్యకర్త తెలుగుదేశం పార్టీయే అని నిలబడ్డాడు. అందుచేత కార్యకర్త అన్నదే ఒక గ్రామంలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలంటే కార్యకర్తకి కొంచెం మరి తెలియజేయవలసిన అవసరం ఉంది. అందుకనే కార్యకర్త అధినేతని, కార్యకర్త ద్వారా వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అంటే లోకేష్ ఇప్పుడు జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. యువగళంతోనే ఆయన ఆ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంత శ్రమ చేశారో, ఆయన ప్రభావం ఎంత ఉందనేది మహానాడులో చర్చించారు. అంటే ఇంకా కీలకమైన బాధ్యతలు అప్పగించాలి, ఆయనకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వాలనేది ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కంట రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ఆయన నిరంతరం అందుబాటులో ఉండే ఎల్లనెల్లి సేవలు కావాలి. ఇది కార్యకర్తల యొక్క మనోభావాలు ఏంటంటే, ప్రభుత్వానికి ప్రణాళిక పెట్టినట్టు తెలుగుదేశం పార్టీ కూడా 2047 ప్రణాళిక పెట్టి ఎవరైతే కోటి సభ్యత్వాలు చేశారో, ఎవరైతే యువగళం పాదయాత్రతో ఈ ప్రభుత్వాన్ని రావడానికి కారకులయ్యారో ఆయన నారా లోకేష్ గారు, ఆయనకి భవిష్యత్ రథసారథి కింద పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఇది కార్యకర్తలందరి యొక్క కోరిక, నాతో సహా. కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకే కేడర్ అంతా కూడా ముందుకెళ్తారని చెప్పి తెలియజేస్తారు. కరెక్టే, మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో వెళ్తుంది, కానీ ఎలాంటి స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మీరు కీలకమైన అంశాన్ని చర్చిస్తున్నారు. ఎలాంటి స్థానం అంటే భవిష్యత్ పార్టీ రథసారథిగా నారా లోకేష్ గారు ఉండాలి. అంటే దేశవ్యాప్తంగానా, రాష్ట్రానికి సంబంధించా? రాష్ట్ర వ్యాప్తం. రాష్ట్రానికి అంటే అధ్యక్షులు లాంటి హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందా? భవిష్యత్ రథసారథి తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క కనుసన్నల్లో, ఆయన యొక్క కష్టంతో ఆయన మమేకమయ్యి కార్యకర్తల ముందెట్టి పార్టీని బలపరిచే విధంగా ఆయనకి స్థానం కల్పించాలి. కారణం యువగళం పాదయాత్రతో ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే దానికి ముఖ్య కారకులు నారా లోకేష్ గారు. ఒక్క ప్రశ్న, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పరిస్థితులు వేరు, పిఠాపురంలో వరమ గారికి ఉండే పరిస్థితులు వేరు. ఎప్పుడు వరమ గారిని ఆ స్థానంలో, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా కావచ్చు, లేకపోతే ఈ రోజున జనసేన విజయానికి సంబంధించిన కారణం కావచ్చు, మేము దగ్గర నుండి చూసిన వాళ్ళం మేమంతా. ఎందుకు వరమ గారిని ఇంకా ఆ దూరంగా ఉంచుతున్నారు? నేను దూరంగానే చాలా దగ్గరగా ఉన్నాను, పార్టీకి దగ్గరగా ఉన్నారు, కానీ మీకు ఎటువంటి ఒక స్థానం ఎందుకు ఇవ్వలేకపోతుంది పార్టీ? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారు మంత్రి, మరి నేను కాదా? అంతేనా? అంటే వాళ్ళు ఆ స్థానంలో ఒకటేనండి. పార్టీకి సిన్సియర్గా పనిచేసే కార్యకర్తను నేను 23 సంవత్సరాల నుంచి, పార్టీ అధినాయకుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తాము, పార్టీ కోసం కష్టపడతాం. మిగిలిన నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఎందుకు మరి జనసేన ఎందుకు వర్మ గారిని అంత డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? పరిస్థితి అంటే, నేను విత్ ఇన్ ది పార్టీ లైన్లో నా పార్టీ క్యాడర్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కూటమి యొక్క అర్థం ఏంటంటే, ఎవరి పార్టీ క్యాడర్ని వారు ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రోన్ అవుతూ ఎదుగుతూ ఉండాలి. అందులో భాగంగా మా పిఠాపురం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ విత్ ఇన్ ది బౌండరీ లైన్ క్రాస్ చేయకుండా నేను పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ముందుకెళ్తాను. థ్యాంక్ యూ. ఇది అంటే టోటల్గా పిఠాపురానికి సంబంధించి ఒక కీలకమైన అంశాలని మాజీ ఎమ్మెల్యే వర్మ చర్చించారని చెప్పాలి. ఎందుకంటే ఒకటి, ఆయనకి ఇస్తున్న స్థానం ఒక సముచితమైన స్థానం, దానికి ఆయన పార్టీ చూసుకుంటుందంటే పాటు, మరోవైపు తన పిఠాపురంలోన అంటే జనసేన ఒక ఎలియన్స్లో ఉన్న పార్టీగా జనసేన, పవన్ కళ్యాణ్ అందులో అక్కడ ప్రముఖంగా ఉన్నారు కాబట్టి, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ స్థానం కాబట్టి, అక్కడ ఆ పార్టీతో ఎలియన్స్ కొనసాగుతూనే తన పార్టీ కార్యకర్తలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందనేది ఆ గైడ్ లైన్స్లోన, ఆ లైన్లో తాను నడుస్తున్నారనేది చెప్తున్నారు. ఇంకా కీలకమైన విషయం,
లోకేష్కి అంటే ఈ అధికారం రావడానికి యోగాళం కావచ్చు, లోకేష్ ఆలోచన విధానం కావచ్చు, వీటన్నింటిలోన లోకేష్కి సముచిత స్థానం రాష్ట్రంలోనే జరగాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అది అధ్యక్ష స్థానం లాంటిదని ఒక సంకేతాన్ని ఇవ్వకుండానే వర్మ ఇచ్చినట్లుగా అయింది.